చేదోడు వాదోడుగా ఉంటూ తన యొక్క సాన్నిధ్యాన్ని బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి మొత్తం కూడా దాన్ని ఉపయోగించి బాల్కొండ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన మన శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన రాజేశ్వర్ అన్న, మన నరసింహనాయుడు గారు, మధుశేఖర్ గారు, సీనియర్ నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచుల ఫోరం, ఎంపీటీసీల ఫోరం, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, మాజీ ఇతర అనేక పదవుల్లో ఉండి ప్రస్తుతం ఈ బాల్కొండ నియోజకవర్గాల్లో ఎవరు ఏది చేసినా కూడా మొత్తం కూడా గులాబీ జెండాకు మాత్రం అండగా నిలబడ్డ నాయకులు, కార్యకర్తలు, వేదిక ముందు నిలిచిన, వేదిక ముందు కూర్చున్న అనేక మంది నాయకులు, కార్యకర్తలు, ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా బాల్కొండ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు నిజంగా శిరస్సు వంచి భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నది. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఎన్ని అభూత కల్పనలు చేసినా, నిత్యం అసత్యాలు ప్రచారం చేసినా, కేసీఆర్ గారి అభివృద్ధిని ఇది చేసిను అని చెప్పేసి ప్రతి ఇంటింటికి తీసుకుపోయింది మీరు. ఆ అభివృద్ధి మా అనుభవంలో ఉన్నది. ప్రతి గ్రామంలో మా ప్రశాంత్ అన్న మొత్తం కూడా మా అందరికీ తీసుకొచ్చిందని చెప్పి ఎవరు ఏది మాట్లాడినా ఇక్కడ కేసీఆర్ గారి యొక్క ప్రతినిధి ప్రశాంత్ అన్న గెలవాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేసిన మీ అందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలామంది అబద్ధాలు ప్రచారం చేస్తుంటే కేసీఆర్ సార్తోని మేము కూడా అన్నాం, సార్ వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, అలవిగానే హామీలు ఇస్తున్నారు, ఇవన్నీ చేయలేం సార్, మీరందరూ కూడా మీరు కూడా వాటన్నిటి కొద్దిగా పరిశీలించని చెప్పండి అంటే ప్రజలు తెలివైన వాళ్ళు నిజంగా ఈ సోషల్ మీడియా యొక్క అబద్ధాలకు లోనవుతారని చెప్పేసి నేను అనుకోను. ప్రశాంత్ రెడ్డి గారు 5 సంవత్సరములు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రతి ఊర్లో ఎక్కడ చెక్ డ్యామ్ కావాలి, ఏ కాలువల్లో నీళ్లు కావాలి, ఎక్కడ అత్యధిక లోడ్ వస్తుంటే ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి, ఏ రోడ్డు డబల్ రోడ్డు చేయాలి, సింగిల్ రోడ్లను మరలా మొత్తం దాన్ని మెయింటెనెన్స్ చేయాలి, ఆర్ఎన్బి రోడ్లు మొత్తం కూడా ఎట్లా వేసుకోవాలి అనే ఇన్ని పనులు చేస్తున్న ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఆలోచించకుండా అబద్ధాలను నమ్ముతారా అని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. కానీ ఇవాళ ఒక 1/3 వరకు మనం గెలవగలిగినాం. కానీ చాలా చోట్ల ఈవెన్ మన దగ్గర కూడా వారు చేసిన పనికి ఈ నియోజకవర్గంలో 50,000 కంటే తక్కువ మెజార్టీ రాకూడదు. కానీ ఆ మాయ మాటలకు, మోసపు మాటలకు, అసత్యాలకు, అబద్ధాలకు మన ప్రజలు లోన్ కావడం జరిగింది. నాయకుల మధ్యలో కొన్ని పొరపత్యాలు ఉండొచ్చు, వాళ్ళు చేస్తారులే అని చెప్పేసి పక్కకు ఉండొచ్చు, అనేక రకాల పార్టీల నుంచి వెళ్ళి మొత్తం కూడా మన దగ్గర వచ్చి ఓవర్లాడే ఉండొచ్చు. కొన్ని చోట్ల మన నాయకులు, కార్యకర్తలు కూడా సర్లేం ఓటు వేయొద్దని చెప్పలే, కానీ నిర్లిప్తంగా వాళ్ళు వేసుకుంటారులే అని చెప్పేసి ఉండడం కూడా ఒక కారణమైంది. లేకపోతే ఎన్ని పనులు చేసిండ్రు ఈ బాల్కొండ నియోజకవర్గ చరిత్రలో నభూతోన్న భవిష్యత్. ఇంతకుముందు ఎవరు చేయలే, భవిష్యత్తులో కూడా ఎవరు చేయరు. ప్రతి ఊర్లో ఉన్న ప్రతి రోడ్డు కానీ, ప్రతి నీళ్లు కానీ ఇవాళ అందులో మీరు చూసుకున్నట్లయితే మీ ప్రశాంత్ రెడ్డి అవపడతారు తప్ప ఇంకెవరు అవపడరు. వాళ్ళందరూ కూడా ఇవాళ అబద్ధాల మాటలకు మోసపోయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మళ్ళా పునఃపరిశీలించుకుంటారు. ఏమి చేసిండు ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ ఊరికి, ఆ చేన్లకు, ఆ రైతులకు మొత్తం కూడా ఏందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పునఃపరిశీలించుకుంటారు. వచ్చే ఎన్నికల్లో అది ఏ ఎన్నికైనా కూడా, అది ఎంపీ ఎన్నికైనా, లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికైనా, ఎంపీటీసీ ఎన్నికైనా, జెడ్పీటీసీ ఎన్నికైనా ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మధ్యలో, వాళ్ళు చేసిన అబద్ధాల మధ్యలో ఖచ్చితంగా పోటీ ఉంటుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి దయచేసి మనం రందిపడాల్సిన అవసరం లేదు. చాలా బాధ ఉన్నది.
ఇన్ని పనులు చేసిన తర్వాత అందరికీ అన్ని చేయాలని చెప్పేసి కడుపు కట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చూసినాం, తెలుగుదేశం పార్టీ రాజకీయం చూసినాం, టీఆర్ఎస్ పార్టీ రాజకీయం కూడా చూసినాం. టీఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లబ్ధి పొందలే. ఊర్లో ఎవరైనా లబ్ధి పొందితే ప్రజలు లబ్ధి పొందిన తప్ప మన నాయకులు కార్యకర్తలు ఏం లబ్ధి పొందలే. అది కూడా ఒక చిన్న ప్రాబ్లం అయింది. ఇల్లు ఇస్తే చిట్టీలు ఇస్తుంది, గొర్రెలు ఇస్తే చిట్టీలు ఇస్తుంది, మిగతా ఏదైతే ఊర్లో అందరికీ ఇస్తుంది. వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? చాలా ఎగిరెగిరి పడుతూ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక నుంచి ఏదొచ్చినా కూడా ఇంతకుముందు మీరు పిచ్చోళ్ళే కాబట్టి మా అందరికి ఇచ్చిండ్రు, ఇప్పటి నుండి మేము ఎవరికి ఇయ్యాం, మొత్తం కూడా మేమే తీసుకుంటామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. ఇందిరమ్మ కమిటీలు 5 మందితో వేస్తారట. 5 మందితో కమిటీలు వేస్తే ఇష్టం వచ్చినట్టు ఊరుకోవడానికి వాళ్ళందరూ కూడా చేతులు ముడుచుకొని కూసుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీనో లేకపోతే ఇంకోటి కాదు, తెలంగాణ సాధించిన, తెలంగాణ తీసుకొచ్చిన, తెలంగాణను బాగు చేసిన తెలంగాణ పార్టీ కార్యకర్తలు అర్హులందరికీ ఇచ్చేదానికి నిలబడి నిలదీసి కొట్లాడి అందరికీ ఇప్పిస్తారు. మాకు వచ్చినా రాకున్నా ఖచ్చితంగా ఎవరెవరికి ఏది రావాలనో వాళ్ళందరికీ గిరిగీసి బరిగీసి ఇప్పించే దాంట్లో మనం అందరం కూడా ఖచ్చితంగా ముందు ఉండాలి, ముందు ఉంటాం. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మనందరం కూడా రైతు ఉన్నాం. రైతు బంధు గురించి వారు చెప్పారు, దానికి ఏదో పేరు మార్చి రైతు భరోసా ఇస్తానని చెప్పేసి 11 సార్లు ఇచ్చినాం. 70 లక్షల మంది కార్యకర్తలకు ఇచ్చినాం, 70 లక్షల మంది రైతులకు ఇచ్చినాం, 75,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఏ రోజు ఎవరి దగ్గర ఒక లంచం, ఒక పైసా కూడా ఎవరు కూడా కార్యకర్తలు తీసుకోలే. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో టింగ్ 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 అని పట్టేట్టు కేసీఆర్ గారు కాలం కంటే ముందే పోటీ పడి ముందు డబ్బులు వేసింది. వాస్తవం కాదా? మరి రైతు భరోసా 15,000 ఇస్తా అని చెప్పిండు కదా, డిసెంబర్ 9కి ఇచ్చిండా? అన్న మీకు చెప్పింది ఖచ్చితంగా చూడమని చెప్పేసి. రైతు బీమా దేశంలో ఎక్కడా లేదు. ఒక రైతు పాము గుట్టో, తేలు గుట్టో, యాక్సిడెంట్ అయ్యో, కరెంట్ షాక్ కొట్టో ఎట్లా చనిపోయినా కూడా ఆ రైతుకి 1,25,000 మంది రైతులకు దేశంలో ఎక్కడ లేని విధంగా 5 లక్షల రూపాయలు దశదిన కర్మ కంటే ముందే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఎక్కడ కూడా టీఆర్ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త ఒక్క రూపాయి తీసుకోలే, మొత్తం 5 లక్షలు వాళ్ళకే అందజేసినాం. ఇక్కడ కూడా అబద్ధాలు ప్రచారం చేసిండ్రు, అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని. 2014 తర్వాత ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో తప్ప మరొక దగ్గర కాదు. ఇది వాస్తవం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్స్ ఉంటాయి, చూసుకోండి. ఇన్ని అబద్ధాలు ప్రచారం చేసిండ్రు. ఇలా కరెంటు 24 గంటలు ఇస్తుంటే నేను గతంలో కూడా రైతు బంధు సమితి ఒక సమావేశం పెడితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మాట్లాడినా, రైతుకి కరెంటు కావాలి, 8 గంటలు కావాలన్నా, 9 గంటలు కావాలన్నా, 12 గంటలు కావాలన్నా అని చెప్పేసి కాకుండా 24 గంటల కరెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటారు. బాల్కొండ రైతు బాల్కొండ నుంచి వెళ్ళి ఊరికి పోయినట్లయితే మధ్యాహ్నం వచ్చి పెట్టుకుంటారు, ఇంకా దూర భారాన పోతే రాత్రిపూట వచ్చి పెట్టుకుంటాడు. ఇవాళ ఇంట్లో కరెంటు 24 గంటలు ఎట్లుంటుందో పొలానికి కూడా అట్లా ఇచ్చినట్లయితే తన అవసరమైనప్పుడు పెట్టుకుంటాడనే ఉద్దేశంతో కేసీఆర్ గారు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు ఇచ్చింది. దేశంలో ఎవరు ఇచ్చింది ఒక కేసీఆర్ గారే. ఇవాళ కూడా 24 గంటల కరెంటు ఎట్లా ఉంది? మీకు వస్తుందా? 24 గంటల కరెంటు 5 గంటలకే పోతున్నది. 3 ఫేజ్ కరెంట్ 5 గంటల తర్వాత ఎక్కడ ఉండట్లేదు. మా ప్రాంతంలో అయితే ఉండట్లేదు, మీ ప్రాంతంలో ఎట్లుంటుందో నాకు తెలియదు. వస్తుందా? ఇవాళ కరెంట్ ఇవ్వాలంటే ఏమంటున్నారు? అప్పులైనాయి అంటున్నారు. మేము అప్పులైనా కాదు, నువ్వు 2014లో రాష్ట్రం ఎట్లా ఉందంటే అప్పులున్నా కూడా అప్పులు నేను చెప్పకుండా ఇవాళ 5,000 మెగావాట్ల ఆనాడు ఇచ్చినట్లయితే 18,000 మెగావాట్లని ఎవరికి కూడా ఒక్కరోజు కూడా కరెంటు కట్ కాలే. ఇంట్లో కానీ, పరిశ్రమకు కానీ, నీళ్ళకు కానీ, సాగునీళ్ళకు కానీ, వ్యవసాయానికి కానీ ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా కరెంటు ఆగలే. పైసలు లేవని, లోన్ తీసుకురావాలని, ఇంకేదో పని చేస్తున్నామని చెప్పలే.
రైతుకు కావాల్సింది కరెంటు, పరిశ్రమకు కావాల్సింది కరెంటు, మన గృహానికి కావాల్సింది కరెంట్ అని ఆలోచించడం తప్ప ఇలా కరెంటు ఇవ్వలేక అప్పులు తెచ్చిందని చెప్పేసి మన మీద బదనాం చేస్తున్నారు. ఇలా జనరేటింగ్ స్టేషన్ కట్టాలంటే పైసలు కావాలి, కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలంటే పైసలు కావాలి, ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి వెళ్ళి మొత్తం ట్రాన్స్మిషన్ లైన్స్ వేసుకోవాలంటే పైసలు కావాలి. ఎక్కడి నుండి వస్తాయి? మన దగ్గర పైసలు లేవు అని చెప్పి కరెంటు ఇవ్వకుండా ఉన్నామా? నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే చేయాలని చెప్పేసి అనుకుంటే, మాకంటే బెటర్ చేయాలనుకుంటే అప్పులని కాదు, అప్పులని ఏ విధంగా తీసుకోవాలనో, అప్పుల్ని ఏ విధంగా ఇవ్వాలనో అని చెప్పి నేర్చుకొని పరిపాలించండి. కానీ చేతగాని వాళ్ళలాగా మేము చేయలేము అనేది చెప్పలేక అప్పులే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మా అందరి కేసీఆర్ గారు అసెంబ్లీకి పోయే ముందు రోజు కూర్చున్నబెట్టి చెప్పిండ్రు, కొత్తగా వాళ్ళ ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, మనందరం కూడా 6 నెలలు వెయిట్ చేద్దాం, మీరందరూ కూడా దాని మొత్తాన్ని కూడా సహృదయంతో తీసుకోండి. ఎన్టీ రామారావు గారు ఆనాడు అద్భుతమైన పథకాలు చేసినా కూడా ఒకసారి ఎందుకో నచ్చకుండా ఆయనకి వేయలేదు, కానీ తర్వాత బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిండ్రు. ఇవాళ వారి యొక్క అభిప్రాయాలు ఏమున్నాయో మీరు శాంతంగా ఉండి ఆలోచించండి అని చెప్పాను. కానీ అసెంబ్లీకి పోయి మేము కూర్చున్నాం, గవర్నర్ గారు ప్రసంగం చూసినాం, అన్ని పచ్చి అబద్ధాలు చెప్పడమే కాకుండా ప్రతి దాని మీద కూడా మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపున కరెంటు మీద, రెండో వైపున 1 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లను పండించినాం. ఎట్లా సాధ్యమైంది? కావలసిన నీళ్ళన్నింటినీ కూడా రైతాంగానికి ఉచితంగా ఇచ్చినాం. అది ప్రాజెక్టులైనా, కాలువలైనా, మోటార్లైనా అన్నింటిలో కూడా ఇలా సాగునీరు అందించినాం. సమయానికి విత్తనాలు, ఎరువులు ఇచ్చినాం. కావలసినంత రైతు బంధును 11 సార్లు 75,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. పండించిన ప్రతి గింజను కూడా వారం 10 రోజుల్లో ముఖ్యం ప్రొక్యూర్మెంట్ చేసుకున్న వాళ్ళందరి అకౌంట్లో డబ్బులు వేసినాం. అందుకే ఇలా రైతాంగం 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించగలిగారు. భారతదేశంలోనే నెంబర్ 1 ఇవాళ. పంజాబ్ని వెనక్కి నెట్టి, హర్యానానికి వెనక్కి నెట్టి, ఉత్తరప్రదేశ్ని, వెస్ట్ బెంగాల్ని, ఎవరైతే వరి పండించే ఇతర రాష్ట్రాన్ని మొత్తాన్ని వెనక్కి నెట్టి నెంబర్ 1 రాష్ట్రంగా, నెంబర్ 1 దేశంలోనే వచ్చింది. ఎట్లా సాధ్యమైంది? అబద్ధాలు చెప్తే సాధ్యం కాదు. ఇవాళ అన్ని ఇచ్చినాం కాబట్టి సాధ్యమైంది. దమ్ముంటే ఇవాళ ఇప్పుడు అడుగుతున్నాం, మేము ఇచ్చిన 24 గంటలు మీరు ఇస్తే చాలు, మేము కొన్నట్లు రైతాంగం దగ్గరకు మీరు కొంటే చాలు. ఇవాళ ఒక్కొక్కడు మాట్లాడుతుండే కాళేశ్వరం మీద. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఏదైనా చిన్న తప్పులు జరిగితే అది మొత్తం కేసీఆర్ చేసినట్టే చెప్తున్నారు. కేసీఆర్ ఎక్కడ కట్టాలని చెప్తాడు, ఏమన్నా అక్కడ కావాలంటే ఇంజనీర్లు చూసుకుంటారు, డ్రాయింగ్లు వేస్తారు. సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా దాని మీద మొత్తం కూడా పరిశీలిస్తుంది, ఆమోదం తెలుస్తుంది. ఆ తర్వాత మనం ఇచ్చే ఏజెన్సీ ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళ ఇంజనీర్లు కూడా చూస్తారు. అయినా ఎక్కడైనా తప్పు జరిగినట్లయితే వాళ్ళే మొత్తం బాధ్యత వహించాలి. ప్రాజెక్ట్ ఇక్కడ కట్టాలి, నీళ్ళు వస్తాయని మనం చెప్తాం, దాన్ని కూడా తప్పు విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఎస్ఆర్ఎస్పికి ఇవాళ అనుసంధానంగా ఉండే అనేక ప్రాంతాలు పండేదా? పునరుజ్జీవ పథకం మీ అందరూ కూడా చూసిండ్రు. నీళ్ళన్నీ కూడా కింది నుండి పైకి, పైనుండి కిందికి 2 కాలువల్లో కూడా, ఒక దిక్కు కాకతీయ కాలువ, ఇంకో కాలువలో కూడా ఎట్లా సాధ్యమైంది? అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే కదా. ఇవాళ నిజామాబాద్ నుండి, ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, చివరికి ఖమ్మం వరకు కూడా నీళ్లు, మన తెలంగాణ ముఖద్వారం కోదాడ వరకు కూడా ఇలా నీళ్లు పోతున్నాయంటే కాళేశ్వరం పుణ్యమే తప్ప మరొకటి కాదు. ఇష్టం వచ్చేట్లు మాట్లాడుతున్నారు మంత్రులు. ఎవరంటారు 20,000, 30,000 కూడా ఈ కాళేశ్వరంతో పండట్లేదని చెప్తారు. అదే కాళేశ్వరంతో ఉన్న రంగనాయక సాగర్లో నిన్న కొండా సురేఖ గారు ఆన్ చేసి 1,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి నేను ఇలా ఆన్ చేసినానని చెప్పి ఆమె ప్రకటించింది. ఆమెనే చెప్పింది, ఆమెనే ప్రారంభించి. రంగనాయక సాగర్ ఎక్కడి నుండి వచ్చింది? కొండపోచమ్మ ఎక్కడి నుండి వచ్చింది? అన్నపూర్ణ ఎక్కడి నుంచి వచ్చింది? 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎట్లా వండింది? ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం అందులో భాగమే కదా. మీ అందరినీ తీసుకుపోయి మొత్తం కూడా చూపించేసి అందులో కూడా మీ అందరూ కూడా స్నానాలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొత్తం కూడా గంగమ్మ తల్లికి పూజలు చేసింది వాస్తవం కాదా?
10 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న అన్ని ఎత్తిపోతల పథకాలు కానీ ఎన్ని చెక్ డ్యాములు వచ్చింది అన్న, ఎన్ని కాలువల్లో మొత్తం కూడా ప్రతి 2 పంటలు ఎట్లా పండించగలిగిన మీ అందరు కూడా కేసీఆర్ పుణ్యం కాదా, కేసీఆర్ ప్రభుత్వం చేసింది కాదా? దయచేసి మీరు గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఎవరు చేయలేడు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా సాగునీటి ఈ విధంగా చేసింది ఎక్కడా లేదు, కరెంట్ ఇచ్చింది ఎవరికి లేదు. ఇలా వ్యవసాయాన్ని దండగా అన్న వాళ్ళని ఇలా పండుగ చేసింది ఇలా కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడు ఇలా మాట్లాడితే ఒక మంత్రి మాట్లాడతాడు, రైతు బంధు ఇంకా రాలేదండి, 1 ఎకరానికో 2 ఎకరాలకో ఇచ్చిండ్రు అని చెప్పేసి అంటే దాని మీద కూడా అబద్ధం ప్రచారం చేసిండ్రు. మొత్తం కూడా భూస్వాములకు ఇస్తున్నారు, దొరలకు ఇస్తున్నారు, గుట్టలకు ఇస్తున్నారు అని చెప్పిండ్రు. ఇవాళ భూమి అనేది 99% 10 ఎకరాల కంటే తక్కువనే ఉన్నది. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్న లెక్కలు చూసుకోమని చెప్పండి. మీ ఊర్లో పోయి ఊర్లో నిలబడి చెప్తుంది 25 ఎకరాల పైన ఎవరైనా ఉన్నారా అంటే 2, 3, 4 కంటే ఎక్కువ వెళ్ళారు. ఊర్లో ఒక అబద్ధ ప్రచారం చేసిండ్రు, అన్ని పార్టీలు చేసినాయి. చివరి చేసి ఎవరికో పెద్దలో పెడుతున్నారు, చిన్నలో పెట్టట్లేదని. ఇవాళ భూమి ఇంతకుముందు ఉన్నట్టు లేదు. ఊర్లో ఉండే చాలా మంది కష్టపడి ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కున్నారు. అనేక వృత్తుల వాళ్ళు అనేక వృత్తుల ద్వారా సంపాదించిన పైసలతో ఎకరం 2 ఎకరాలు కొనుక్కున్నారు. అందుకే ఇవాళ భూమి రైతు బంధు సమితి అధ్యక్షుడిగా నేనున్నా. 99% భూమి ఇవాళ 10 ఎకరాల కంటే తక్కువనే ఉన్న రైతులకి. ఆ 70 లక్షల మంది రైతులందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. ఇలా వాళ్ళని చేయమని చెప్పండి, ఎట్లా చేస్తారో. 15,000 ఇస్తా అని చెప్పిండ్రు. 15,000 కాదు, మేమిచ్చే 10,000ని 7,500 కోట్లని ఎలక్షన్ టైంలో మేము పెట్టినాం. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నాం. ఒక్కడే కేక్ హరీష్ రావు గారు అన్నారు, రేపటి నుంచి మీ అందరికి కూడా రైతు బంధు పడుతుందని చెప్తే దాన్ని సాకుగా చెప్పి ఇలా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై మనందరి పైసలు ఇయ్యలే. మనం పెట్టిన 7,500 కోట్లు ఎక్కడికి పోయినాయి? ఇస్తామని చెప్పినాం కదా ఎలక్షన్లకు 3 రోజుల ముందు. ఎక్కడికి పోయినాయి 7,500 కోట్లు? అప్పులను దేబరిస్తున్నారు కదా. 50 రోజుల్లో 14,000 కోట్ల అప్పులు తెచ్చింది కదా. మేము రైతుల కోసం పెట్టిన 7,500 కోట్లు ఈ సీజన్లో ఇస్తానే ఎక్కడికి పోయినాయి? ఏ కాంట్రాక్టర్లు తీసుకున్నారు? ఏ కాంగ్రెస్ నాయకులు తీసుకున్నారు? అది మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికోసమే నికరంగా రైతు బంధు కోసం 70 లక్షల రైతాంగానికి ఇచ్చినాం కదా. ఏం చేశారు ఆ పైసల్ని? ఇవాళ వాళ్ళు ఇవ్వలేక వాళ్ళు మొదటి రోజు నుండే మొదలు పెట్టిండ్రు. ఎవరెవరు తీసుకున్నారో అకౌంట్లు తెలిస్తే అందరికీ తెలుస్తాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మాకు రాలేదని చెప్పి రైతులు అడుగుతున్నారని చెప్పేసి అంటే అడిగే రైతుల్ని చెప్పుతో కొట్టడని చెప్పేసి అన్నాడు. సబబేనా అది? రైతులు రాకపోతే ఖచ్చితంగా అడుగుతారు. ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎప్పుడు కూడా అటువంటి పిచ్చి మాటలు మాట్లాడలే. రైతాంగం రాలేదంటే ఎందుకు రాలేదని చెప్పి ఏఈఓని అడిగినాం, రైతు బంధు కోఆర్డినేటర్ని అడిగినాం, అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగినాం. రాకపోతే ఇప్పించినాం తప్ప, లేట్ అయితే చెప్పినాం తప్ప నీలాగా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడలే. మీరు ఇవ్వకపోతే ఎవరు చెప్పుతో ఎవరు కొడతారో భవిష్యత్తులో మీకే తెలుస్తుంది. ఇంకో మాట్లాడుతూ ఎన్ని అబద్ధాలు చెప్పిందండి ఉద్యోగాల మీద. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలే, కేసీఆర్ గారు ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. చెప్పిండా ఎప్పుడైనా కేసీఆర్ గారు? ఎప్పుడు కూడా ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పలే. 1,71,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం 2 సార్లు ఇచ్చింది. మీ ఊర్లో ఒక్కసారి పరిశీలించండి. మీ ఊర్లో ఉండే అనేక మంది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లా వచ్చినా మీకు తెలుస్తుంది. మీ రైతు బంధు ఇచ్చే మీ యొక్క రైతు బీమా రాసే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 2,600 మందిని గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే నియమించింది. మీ పిల్లలు చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ 1,006 స్కూళ్లలో ఉన్న అందరి టీచర్లను కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే నింపింది. మీ యొక్క నిత్యం సేవలు చేస్తున్న పంచాయతీ సెక్రటరీలు 12,500 మందిని కేసీఆర్ గారి ప్రభుత్వమే నింపింది. మీకు ఇలా కరెంట్ ఇస్తున్న లైన్ మ్యాన్ కావచ్చు, ఏఈ కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే వైర్ మ్యాన్ కావచ్చు, హెల్పర్ కావచ్చు, 25,000 మందిని పర్మనెంట్ చేసింది, 15,000 మందిని కొత్తగా రిక్రూట్ చేసింది. ఇవాళ ఉండే మీ అనేక ఆర్ఎండ్బిలో ఉన్న ఇంజనీర్లు కావచ్చు, ఇరిగేషన్లో ఇంజనీర్ కావచ్చు, పంచాయతీరాజ్లో ఇంజనీర్ కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమే నింపింది.
మీకు వచ్చిన కొత్త మండలాల్లో పనిచేస్తున్న రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ని దరిదాపుగా 35,000 మందిని నింపింది గత కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి అబద్ధం చెప్తే మనం కూడా ఇవ్వలేదా అని చెప్పినాం, దాని గురించి చెప్పలేకపోయినాం. వాళ్ళలాగా ప్రచారానికి మనం పోలే. వాళ్ళు ఇలా ప్రచారం చేసుకుంటున్నారు, ఇవాళ రేపో ఇవాళనే 7,500 నర్సు పోస్టులు ఇస్తున్నామని చెప్తున్నారు. 25,000 పోస్టులను మనం డాక్టర్స్ని, పారామెడికల్స్ని, అదేవిధంగా అనేక మందిని కూడా నర్సెస్ కూడా నింపినాం, కానీ ప్రచారం చేసుకోలే. మనం నోటిఫికేషన్ ఆగస్టులో ఇచ్చినాం, గత ఆగస్టులో పరీక్ష పెట్టినాం. ఎలక్షన్ కమిషన్ వల్ల రిజల్ట్ లేట్ అయింది. ఇవాళ వాళ్ళు మేము ఇస్తున్నాం అని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి వీళ్ళందరినీ తీసుకొని ముఖ్యమంత్రి గారి ద్వారా ఇస్తున్నారు. మన సార్ ఎప్పుడు కానీ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడు ఇవ్వలే. ఇవాళ చేసింది మనం. ఇవాళ ఏమంటారు కదా, సామెత ఉన్నది, ఎవరు దానికి ఎవరు చేస్తున్నాం అని చెప్పేసి, సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు మనం ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చినాం, ఎగ్జామ్ పెట్టినాం, రిజల్ట్ ఇచ్చినాం, నింపడానికి సర్టిఫికెట్లు వస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి నింపడానికి చేస్తున్నారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో పెడుతున్నారు. ఆ ఉద్యోగాలు నింపేది కూడా మనమే. కాబట్టి ఇవాళ నిరుద్యోగులందరికీ కూడా మనం చెప్పినాం, ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయినాం. కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు కష్టమైంది, పైసలు రాలే, మనమే మూతులను మూసుకొని ఎవరిని కలవలేని పరిస్థితి వచ్చింది. అయ్యా మేము ఇవ్వలేని పరిస్థితి వచ్చింది చెప్పినాం. అయినా వాళ్ళందరూ కూడా అనేక యువకులను రెచ్చగొట్టిండ్రు. మీరందరూ ఇంతకుముందే ప్రశాంత్ అన్న మొత్తం కూడా మీకు చూపించిండు. 4,000 రూపాయలు ఇస్తామని నమ్మబలికిన మంత్రులు కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నుంచి కింద కార్యకర్త వరకు కూడా 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. కానీ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మేము ఎక్కడన్నామని చెప్పేసి అలా ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఇలా మీ అందరు కూడా యువకులందరూ కూడా మనం చెప్పాలి. కూర్చోరు ప్లీజ్. ఖచ్చితంగా వాళ్ళు చేసినవి 2 పథకాలు చేసినాం. హైదరాబాద్లో ఏ గోడ చూసినా, ఏ హోర్డింగ్ చూసినా, ఎక్కడ రైల్వే స్టేషన్ చూసినా, బస్ స్టేషన్ చూసినా, ఏది చూసినా 2 పథకాలు అయిపోయినాయి, 2 పథకాలు ఇచ్చేసినాం, 2 హామీలు ఇచ్చినాం అంటున్నారు. ఏం హామీలు ఇచ్చిండ్రు? మహాలక్ష్మి అనే దాంట్లో 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ప్రతి మహిళకు 2,500 ఇస్తామని చెప్పారు. 2, ప్రతి గృహిణికి 500 రూపాయలు గ్యాస్ ఇస్తా అని చెప్పాను. అదేవిధంగా బస్సు ఉచిత ప్రయాణం ప్రతి మహిళకి ఇస్తున్నారు. ఈ 3 కలిపి ఒక గ్యారంటీ. ఆ గ్యారంటీలో అసలు పోయింది కొసరొకటి వచ్చిన తర్వాత గ్యారంటీ అయిపోయిందని చెప్పేసి మొత్తం ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకోటి, రాజీవ్ ఆరోగ్యశ్రీ చేసినామని చెప్పేసి 10 లక్షల రూపాయలు. ఆరోగ్యశ్రీ పథకం కింద మనం చెప్పకుండానే గత సంవత్సరం నుంచేలే మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, అధికారుల మీద మొత్తం మన యొక్క ప్రజాప్రతినిధులను ఇష్టమిచ్చిన కేసులు పెడతా ఉన్నారు. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడటానికి తెలంగాణ ఈ బిడ్డలు ఏనాడు భయపడలే. 2001లో ఉద్యమం మొదలైన రాజు అనేక మంది ఇవాళ తెలంగాణ ఉద్యమంలో చేరైనరు. ఆనాడు ఎమ్మెల్యే అవుతామనో, ఎమ్మెల్సీ అవుతామనో, సర్పంచ్ అవుతామనో, లేకపోతే ఇంకో జెడ్పీటీసీ అవుతామనో, ఎంపీపీ అవుతామనో ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా తెలంగాణ ఉద్యమంలో చేరలే. నా తెలంగాణ నాకు కావాలి, నా నీళ్లు నాకు కావాలి, నా ఉద్యోగాలు నాకు కావాలి, నా యొక్క పైసలు నాకు కావాలని చెప్పి చేరిండ్రు. దానికి ముందుగా అడిగేసింది నిజామాబాద్ గడ్డ. ఇదే నిజామాబాద్లో మొట్టమొదటి ఎన్నికల్లో కూడా అనేక జెడ్పీటీసీలు, ఎంపీపీలను గెలిచి మొట్టమొదటి జెడ్పీ చైర్మన్ అందించింది కూడా ఇదే నిజామాబాద్ గడ్డ. కాబట్టి ఇవాళ వాళ్ళు ఉడత ఊపులకు భయపడటానికి నిజామాబాద్ గడ్డ కార్యకర్తలు ఎవరు కూడా వెనకయ్యారు. ఎందుకంటే 2001 నుంచే ఉన్న వాళ్ళు కదా. అనేక లాఠీ దెబ్బలు తిన్నారు, లాఠీ ఫైరింగ్లలో కూడా పాల్గొన్నారు, జైళ్లను ముద్దాడిండ్రు. తెలంగాణ విజయ తీరాలు చూసేదాకా ఇదే గులాబీ సైన్యం మొత్తం కూడా ముందున్నది. కాబట్టి ఇవాళ కొన్ని రోజులు అన్న చెప్పినట్టు స్పీడ్ బ్రేకర్ లాగా వస్తే వాడు కేసు పెడతాడనో, వాడు తీడతాడనో, లేకపోతే పదవి పోతామని చెప్పేసి అనుకునే వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి కార్యకర్తలుగా, నాయకులుగా ఉండరు. కాబట్టి ఏదున్నా కూడా ధైర్యంగా పోరాడతారు. రేపొద్దున ఎన్నిక ఏదైనా, విషయం ఏదైనా
అన్న చెప్పినట్టు ఎక్కడ ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా ఉండాలి. రకరకాల గ్రూపులుగా మనం ఇంతకుముందు వచ్చినాం. టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుండి ఉన్న వాళ్ళు, లేకపోతే ఉద్యమ సంఘం ఉన్న వాళ్ళు ఒక గ్రూపు, కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు ఒక గ్రూపు. బాబు ఆపండి, ప్లేట్లు ఇవ్వకండి. ఇంకా 5 నిమిషాల లోపలనే నేను 3 విషయాలు, చిన్న విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, అనేక హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలన్నీ కూడా వ్యవసాయ రంగంలో 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు, 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అన్నారు, 24 గంటల కరెంటు కొనసాగిస్తా అన్నారు, ప్రతి గింజ కొంటాము ఇంకెక్కువనే డబ్బులు ఇస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ చేయాలని చెప్పి ఖచ్చితంగా రైతాంగం కొట్లాడాల్సిందే. మన సీజన్ ఎప్పుడొస్తే అప్పుడే కొట్లాడతాం. నువ్వు చెప్పింది రైతు రుణమాఫీ 20,000 కోట్లుంటే 15,000 కోట్లు ఇచ్చిన తర్వాత 5,000 కోట్ల లేట్ అయితే కాదు మళ్ళా తీసుకోమని చెప్పింది కదా. డిసెంబర్ 9కే ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? డిసెంబర్ 4నే మరికొన్ని వాగ్దానాలు చేసిండ్రు. ఇవాళ అడుగుతున్నారు 50 రోజులే అయింది కదా అని. 100 రోజులు, ఓకే 100 రోజులు కూడా తీసుకోండి. 100 రోజులు అయిన తర్వాత కూడా ఈ ప్రజలకు అరువులకు ఏదైతే ఇస్తానారో ఇవ్వకపోతే ఖచ్చితంగా నిలదీసి బరిగీసి ఖచ్చితంగా కొట్లాడుతుంది భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు. ఇలా కాంగ్రెస్ పార్టీ లాగా 10 ఏళ్ళు పండుకొని అబద్ధాలు ప్రచారం చేసి ఇలా మామూలుగా ఊరుకోవడానికి అని చెప్పేసి తెలంగాణ తెచ్చింది మేము, తెలంగాణ అనుభవిస్తుంది నువ్వు. అంతేకాకుండా ఉద్యోగులు కూడా ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు, ఇవ్వండి. ఐటీ రంగంలో 3 లక్షల ఉద్యోగాలుంటే 9 లక్షలు చేసినాం. ప్రైవేట్ రంగంలో 17 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం. ప్రభుత్వంలో 1,71,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కానీ చెప్పుకోలేకపోయినాం. నీకు నిజాయితీ ఉంటే మేము అనేక నోటిఫికేషన్లు ఇచ్చినాం. 1-2 దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న అధికారులు ఫెయిల్ కావచ్చు, కింది వాళ్ళు కొంత మిస్చీఫ్ చేయొచ్చు. కానీ మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ మిగతా వాళ్ళు ఎక్కడ కూడా మిస్చీఫ్ చేయలే. ఇవాళ నువ్వు వాళ్ళన్నింటి కూడా ఫిలప్ చేయి. చెప్పిన విధంగా 4,000 రైతాంగం మొత్తం కూడా యువకులకు ఇవ్వు, నిరుద్యోగ భృతి ఇవ్వు, మహిళలకు ఏదైతే చెప్పిందో చేయి. అవి అడుగుతుంటే వాళ్ళందరి కోపం వస్తున్నది. చేయలేమనే బాధతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు తిడితే పడడానికి సిద్ధం, కానీ నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో ఆ హామీలు చేయకపోతే మాత్రం బజార్లో నిలబెట్టి ఖచ్చితంగా చేయించేదాకా ఉంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అట్లనే మద్దతు ధర రాలేదు. ఆయన చెప్పినవి ఒక్కసారి ఆయన ఇచ్చిన హామీని కూడా ఒకసారి రాజేశ్వరన్న దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆ హామీని కూడా చూపించి ఈ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరిని కూడా పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి మట్టి కరిపించే, ఇది ప్రజలకు నిజాలు చెప్పి వాళ్ళకి మట్టి కరిపించాలని చెప్పి కోరుతా ఉన్నా. అది కూడా పెట్టండి ఒకసారి. అంతా కలిసి నిర్ణయం తీసుకొని మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు, పసుపు బోర్డు, పసుపుకి ఎర్రజొన్నకి మద్దతు ధర మరియు చెరుకుకు కూడా, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. నీతి ఆయోగ్ క్లియరెన్స్ కూడా ఉంది. కాబట్టి ఎన్నికలు అయిన 5 రోజుల లోపలే, ప్రభుత్వం ఏర్పడిన 5 రోజుల లోపలనే పసుపు బోర్డు పెట్టి తీరుతాం. ఐదు రోజులు అన్నాడు, 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నాడట అరవింద్. బీజేపీ పార్టీ ఏం సమాధానం చెప్పాలి? మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? రైతులకు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇగో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు నిలదీయడంతో పాటు ఇది కూడా పసుపు బోర్డు హామీ కూడా ఆయన వెనక్కిపోయిండు, తప్పించుకున్నాడు. వట్టిగేదో పేపర్ మీద ప్రకటన ఇప్పించిండు తప్పిస్తే నిజమైన పసుపు బోర్డు రాలేదు, నిజమైన పసుపుకు మద్దతు ధర రాలేదు. ఈ విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా అనగానే పసుపు, అదేవిధంగా ఎర్రజొన్నలు కూడా వస్తాయి. పసుపు బోర్డు మీద వాళ్ళు తీసుకుంటున్నది ఏది కూడా పేపర్ ప్రకటన ఇచ్చింది తప్ప ఇంతవరకు కూడా దాని గురించి ఏం చేయలే. బాండ్ పేపర్ రాసిచ్చి మీ అందరినీ కూడా డైరెక్ట్గా అన్యాయం చేసింది. అలా
అరవింద్. మాట్లాడితే చేయలేక అనేక బూతులు తిడతా ఉంటాడు. అందుకే ఇవాళ అక్కడ పోతే ఎమ్మెల్యే కూడా మళ్ళీ చిత్తుగా ఓడిచిండ్రు. మళ్ళీ ఆడ ఓడిపోయినా కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు. ఎక్కడికి వచ్చినా కూడా మీరు 5 సంవత్సరంలో ఆయన పనితనం చూడండి. ఎన్ని పనులు ఎన్ని ప్రశ్నలు అడిగారు. 9 మంది ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఈనాడు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అత్యధిక ఎక్కువ ప్రశ్నలు ప్రజల తరఫున, రైతుల తరఫున, యువకుల తరఫున అడిగింది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే. 4700 ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేసింది. 4-3 కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ గెలిచినా కూడా 40 క్వశ్చన్లు కూడా వాళ్ళు వేయలేకపోయిండ్రు. వాళ్ళ ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి ఒక ప్రశ్న అడిగి తద్వారా తీసుకురావాలి. కాబట్టి పార్లమెంట్ లో ఏ పార్టీ ఎన్ని క్వశ్చన్లు అడిగింది, ఎందుకు మనం తెలంగాణ కోసం మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే గెలవాలి, తెలంగాణ గురించి అడిగేటోళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనడానికి నిదర్శనం పార్లమెంట్లో ఒకసారి చూడండి. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని క్వశ్చన్లు అడిగింది, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని క్వశ్చన్లు అడిగారు, బీజేపీ వాళ్ళు ఎన్ని క్వశ్చన్లు అడిగారు, ఆ లెక్క ఉన్నది ఒకసారి చూడు దయచేసి. రాకపోతే ఈ రాష్ట్రంలో ఉండే 17 మంది ఎంపీలలో 9 మంది ఎంపీలు మనం గెలిపిస్తే ఆ 9 మంది అడిగిన దరిదాపుగా 4700 క్వశ్చన్స్ మనం అడిగితే జవాబులు దాని ద్వారా కొన్ని పనులు చేయించగలిగితే ఒక్కరోజు కూడా మీ యొక్క రిప్రజెంటేటివ్గా ఉన్న బీజేపీ ఎంపీ తన ప్రశ్న ద్వారా సమాధానం తీసుకోవడం కానీ లేకపోతే తన ప్రశ్న ద్వారా ఏదైనా ఉపయోగం చేసే పని ఒక్కడు కూడా చేయలే. కాబట్టి 5 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో మీ ముందున్నది, అదేవిధంగా ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ ఏం చేసిందో మీ ముందున్నది. 4754 క్వశ్చన్లు మనం అడిగితే కాంగ్రెస్ అడిగింది 1200, బీజేపీ అడిగింది 190. మరి ప్రశ్న అడగలేక, జవాబు తీసుకోలేక, పనులు చేయలేక ఇవాళ అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తున్న ఇవాళ బీజేపీ కాంగ్రెస్ని మళ్ళా మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా కుమ్మక్కు అవుతారు. పోయినసారి కూడా మనం చూసినాం నిజామాబాదు, కరీంనగర్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు డిపాజిట్ పోయింది. ఆ డిపాజిట్ పోయిన నాయకులు ఇవాళ ఎగరెగరి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మన మీద మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ నిజామాబాద్లో కలిసిందా లేదో మీ అందరికీ కూడా మీ ఊర్లలో కూడా తెలుసు. ఎన్ని ఓట్లు వాళ్ళకు ఉండే, ఎన్ని ఓట్లు వచ్చినాయని. చివరిగా మీ అందరికీ కూడా ఒకటే విన్నపం, రేపు వచ్చే ఎన్నికలు కూడా ఇవాళ ఇమ్మీడియట్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. ఆ తర్వాత మీ యొక్క సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పిఐసిఎస్లు వస్తాయి. రేపు పొద్దున ఇది నా ఎన్నిక కాదులే అని చెప్పేసి మీరు ఊరుకుంటే, మొన్న ఎమ్మెల్యే ఎన్నికలో ఏ విధంగా అబద్ధాలు ప్రచారం చేసి వాళ్ళు గెలిచిండ్రో ఆ ఊర్లో వాళ్ళకు కొన్ని ఓట్లు వచ్చాయని చెప్పేసి కొంతమంది తయారవుతారు. నిర్లిప్తంగా ఉంటే నాకు పట్టలేదని చెప్పేసి అనుకుంటే ఎవరు క్యాండిడేట్ అనేది తర్వాత పార్టీ నిర్ణయిస్తుంది. ఎవరు ఏదైనా కూడా ఇవాళ గులాబీ జెండా అండన ప్రజలందరినీ చేర్చే విధంగా మొత్తం నాయకులు, కార్యకర్తలు బాలకొండ ఇప్పటికే మంచి పేరు సంపాదించింది. మొత్తం కూడా ఇవాళ ఇంత ఎదురు గాలిలో కూడా అద్భుతంగా గెలిపించడమే కాకుండా రేపు భవిష్యత్తులో కూడా పార్టీ మొత్తం ఐకమత్యంగా ఉండాలి. కేసులు పెడితే దాన్ని ఎదుర్కోవాలి, ఎన్నికలైతే ఐక్యంగా ఎదుర్కోవాలి. ఇందులోనే మీ గెలుపు ఉంటుంది, పార్టీ గెలుపు ఉంటుంది, తెలంగాణ గెలుపు ఉంటుంది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్ అన్న. దయచేసి ఇప్పుడు ఆల్రెడీ నిండిర్రు, ఒక 10 నిమిషాలు అయితే మీరు పోవచ్చేమో. భోజనం తర్వాత మళ్ళీ కరెక్ట్ ఇప్పుడు ఎంత అయింది టైము? 2:42 అయింది. 3:15కు మళ్ళా ఇక్కడికి మనం వస్తాం. 3:15కు ప్రతి మండలం నుంచి ఈ పైన కూర్చున్నవారు కావచ్చు, కింద ఉన్నవారు కావచ్చు, ఒక 7-8 మంది ప్రతి